నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2024లో ఫస్ట్ బాలీవుడ్లో హైయెస్ట్ బడ్జెట్తో రిలీజ్ అయిన మూవీ ఒకటి సూపర్ బ్లాక్ బస్టర్ అయిందా, లేకపోతే ఎలా ఉంది ఆ మూవీ అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ 2024 అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మూవీ బాలీవుడ్లో ఫైటర్. అండ్ రితిక్ రోషన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక డిఫరెంట్గా తీశారు మూవీ అని టాక్ ఆఫ్ ద టౌన్ కూడా నడుస్తోంది. ఎలా ఉంది ఆ మూవీ, ఏంటి అసలు బాలీవుడ్ మళ్ళీ కమ్బ్యాక్ అయిందా లేదా అన్న విషయాలు పూర్తిగా తెలియాలంటే మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారిని అడగాల్సిందే. హలో అండి. హలో. సో నిజమేనా నేను చెప్పింది? అంటే బాలీవుడ్లో ఫస్ట్ అంటే ఈ ఇయర్లో ఫస్ట్ మూవీ లైక్ విత్ హై బడ్జెట్, దట్టు రితిక్ రోషన్. సో ఎలా ఉంది మూవీ, అంటే హిట్టా ఫట్టా? ఫస్ట్ మేజర్ రిలీజ్ అండి. ఇంతకుముందు మీరు అన్నట్టుగానే బాలీవుడ్ లక్కీగా లాస్ట్ ఇయర్ కమ్బ్యాక్ ఇచ్చింది ఆఫ్టర్ లయింగ్ లో ఫర్ 2-3 years ఇన్ ద పాండమిక్. అండ్ వాళ్ళు కూడా ఐ థింక్ సౌత్ నుంచి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా ఫామ్లా కనుక్కున్నారు అనుకుంటాను. యాక్షన్ థ్రిల్లర్స్ అయితేనే దట్ విల్ పే వెల్. అంటే బ్లాక్ బస్టర్స్ అవుతాయి, కలెక్షన్స్ వస్తాయి. లాట్ ఆఫ్ పీపుల్ అంటే పెద్ద స్క్రీన్ మీద అంటే పెద్ద యాక్షన్ బిగ్ స్కేల్లో తీయాలనేది లాస్ట్ ఇయర్ మనం చూసాము. జవాన్, పఠాన్ ఇట్లాంటి పిక్చర్స్ అని హిట్ అయ్యాయి. అండ్ ఈసారి అంటే మనకేమో సంక్రాంతితోటే బిగ్ పిక్చర్స్ వస్తాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ మేజర్ పిక్చర్ హృతిక్ రోషన్ది, డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ ఆనంద్. సిద్ధార్థ్ ఆనంద్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ యాక్షన్ థ్రిల్లర్స్. తను ఒక పేరు సంపాదించాడు. బ్యాంగ్ బ్యాంగ్, వార్, మొన్న తీసిన పఠాన్ కూడా అతనే తీశాడు. అండ్ ఈ పిక్చర్ ఫైటర్. సో లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు షారూక్ ఖాన్ గారు నిలబెట్టారు బాలీవుడ్ని ఒక రకంగా చెప్పాలంటే. వరుసగా 3 movies హిట్. సో ఇప్పుడు రితిక్ రోషన్ గారు దాన్ని తీసుకున్నారా, దట్ థింగ్ని? హృతిక్ రోషన్ టిపికలీ అంటే గివెన్ హిస్ పర్సనాలిటీ అండ్ ఎజిలిటీ అండ్ హిస్ డాన్సింగ్ స్కిల్స్, చాలా ఒక మంచి మాస్ హీరో. స్ప్రింగ్లే గ్రీక్ గాడ్ లుక్స్ ఉంటాయి. కానీ ఎందుకో మరి గతంలో అంటే ఒక 4-5 ఏళ్ల నుంచి అడపదడప ఒక వార్ లాంటి పిక్చర్ తప్పితే అలాంటి అంటే తన పర్సనాలిటీకి అంటే ఈ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ హీరో ఆర్ టామ్ క్రూజ్ లాంటి హీరో. సో తన పర్సనాలిటీకి, తన స్ట్రెంగ్స్ మీద సినిమా తక్కువనే తీశారని డ్యూ టు సమ్ హెల్త్ కండిషన్స్ కూడా అనుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బట్ ఈ మూవీ అతనికి చాలా అసలు మేజర్ మూవీ ఇది. అంటే తనకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది. పిక్చర్ వచ్చేసరికి ఆయనకు ఎమోషన్స్ని షోకేస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత ఆయన అజిలిటీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఎంత అయితే స్విఫ్ట్గా ఉంటారో, లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అది కూడా బ్రహ్మాండంగా చేశారు. అండ్ దెర్ ఇస్ వన్ రియలీ డెడ్లీ బ్యూటిఫుల్ సాంగ్, పెపీ సాంగ్. అగైన్ మన పాత హృతిక్ రోషన్ విత్ హిస్ డాన్సింగ్ స్కిల్స్ మనకు చూడడానికి కనబడతారు అన్నమాట. సో ఓవరాల్గా అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే అనిపిస్తుంది. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మేజర్ హీరో ఇప్పుడు వచ్చిన మూవీస్లో ఏంటంటే హీరో ఎంతైతే మేజర్ రోల్ ప్లే చేస్తారో, హీరోయిన్స్ ఎస్పెషల్లీ కొంతమంది హీరోయిన్స్ దే ఆల్సో చూస్ ద రియల్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నవి. మాకు కూడా కొద్ది క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. పఠాన్లో చూసాము, అసలు అదరగొట్టేశారు దీపికా పడుకొని. సో ఇందులో ఎలా చేశారు? అలాంటి ఆరానే క్యారీ చేశారా? అంతే అండి. అది కూడా ఆ రోల్ ఎక్స్టెన్షన్ అనొచ్చు. అందులో తను ఒక స్పై ఉంటుంది, ఇందులోనేమో ఎయిర్ ఫోర్స్ తను కూడా ఒక స్క్వాడ్రన్ లీడర్ ఉంటుంది అనమాట. సో బేసికలీ అగైన్ యాక్షన్, ఎమోషన్ అంటే ఆ విధమైన రోల్ బహుశా ఇప్పుడున్న యాక్ట్రెస్లో తనే క్యారీ చేయగలుగుతుంది. చాలా మీటీ రోల్ కూడా ఇచ్చారు. అంటే ఇట్స్ ఐ మీన్ అంటే 3 మేజర్ రోల్స్ అండి. ఐ మీన్ హృతిక్ రోషన్, దీపికా పడుకోన్ అండ్ అనిల్ కపూర్. సో వీళ్ళు ముగ్గురు కూడా మేజర్ రోల్స్. అయితే మీరు సినిమా విషయానికి వస్తే ఇప్పుడు అన్నట్టుగానే దీని మేకింగ్ ఇస్ ఆసమ్. ద ఎంటైర్ క్రెడిట్ షుడ్ గో టు సిద్ధార్థ్ ఆనంద్. అంటే కథ విషయానికి వస్తే ఆ పిక్చర్ మనం ట్రైలర్ చూసాము. జనరల్గా కూడా ఎలాంటి పిక్చర్స్లో అంటే ఇది ఒక పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సో పేట్రియాటిక్ అనగానే ఇండియా పాకిస్తాన్ వస్తాయి. పఠాన్లో కూడా అది చూసాం మనం. అది ఉంటుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దెన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ జైషే. సో సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీయాలి. అంటే ఏముంటుందిలేండి, అంటే ఇది అంటే వి నో, ఐ మీన్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే చూసేవాళ్ళు కూడా వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా తెలుసు. పేట్రియాటిక్ సినిమా అనేసరికి ఒక ఇలాంటిది వస్తుంది. అండ్ మనకు పేట్రియాటిక్ అనగానే నేను చెప్పినట్టుగా ఇండియా పాకిస్తానే ఉంటుంది. ఆ పీఓకి ఈ రెగ్యులర్ ఎలిమెంట్స్ అనమాట. ఇందులో వేరే ఏంది
ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి, చాలా రెగ్యులర్ ఎలిమెంట్సే ఉంటాయి, కానీ దీన్ని ఎలివేట్ చేసేది విఎఫ్ఎక్స్ ఏదైతే ఫంటాస్టిక్గా ఉందో, అండ్ సినిమాటోగ్రఫీ బై పాలోస్, దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సంచిత్ అంకిత్, దెన్ సాంగ్స్ బై విశాల్ శేఖర్. సో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ సినిమాని ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి, విఎఫ్ఎక్స్ తీసుకొచ్చారు కాబట్టి, సో చాలా మంది కొన్ని హాలీవుడ్ మూవీస్ కి రిజంబ్లెన్స్ లాగా ఉంది అంటున్నారు, మరి ఏం అంటే టేక్ ఆఫ్ ఏది రిజంబ్లెన్స్ ఏముందంటే అది మనసులో పెట్టుకుని తీశారు. టాప్ గన్ అని ఎప్పుడో 1986లో తీశారు. అప్పటికే ఆ టైంకి మనకు 1986లో ఇలా తీయొచ్చా అనేది ఒక అబ్బురపరిచే విషయం అనమాట. అండ్ ఇన్నాళ్ళకి మళ్ళీ టాప్ గన్ మ్యావరిక్ అనేది కూడా వచ్చింది, మళ్ళీ సేమ్ టామ్ క్రూజే. అయితే ఇక్కడ గొప్ప చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు టాప్ గన్ మ్యావరిక్ ఫర్ ఎగ్జాంపుల్ 1500 crores బడ్జెట్ మూవీ అది, అండ్ ఇదేమో 250 crores, అంటే జస్ట్ అబౌట్ 15-16% ఆఫ్ దాట్. ఆ బడ్జెట్లో అలాంటి విజువల్ ఎక్స్పీరియన్సే మీకు, అంటే ఒక ఏరియల్ ఫైట్స్ ఇలా ఇండియన్ స్క్రీన్ మీద చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కోసం మీరు చూడొచ్చు, డెఫినెట్లీ థియేటర్ని విజిట్ చేయాలి. 3Dలో కూడా తీశారు. అది ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే అది దట్ ఈస్ అ క్రెడిట్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా సినిమా కథ ఇట్స్ అ రెగ్యులర్ స్టఫ్, ఏముండదు, ఇదే విజువల్స్. అండ్ ఈ ముగ్గురు స్టార్స్ ఎలా అయితే, హృతిక్ రోషన్, నెక్స్ట్ అనిల్ కపూర్ గారు. అనిల్ కపూర్ గారు ఐ థింక్ ఆయనకు మళ్ళీ అంటే టాలీవుడ్ లో జగపతి బాబు గారికి కంబ్యాక్ లాగా, మన దీంట్లో అనిమల్ సినిమా తర్వాత అనిల్ కపూర్ గారికి అది కంబ్యాక్ అవ్వచ్చు. ఈజ్ క్వైట్ టాలెంటెడ్ యాక్టర్. మళ్ళీ ఆయనను మళ్ళీ వీళ్ళందరూ ఈ డైరెక్టర్స్ మళ్ళీ ఆయన మళ్ళీ డిస్కవర్ చేస్తున్నారు, మళ్ళీ యూటిలైజ్ చేస్తున్నారు. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. సో చాలా బ్రహ్మాండంగా చేశారు. రాకీ అని ఈజ్ అ కమాండింగ్ ఆఫీసర్. సో ఈ ముగ్గురు ప్లస్ ఈ టెక్నికల్గా వీళ్ళు ఈ సినిమాని నిలబెడతారు. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అవసరం, అదే ఐ మీన్ క్లైమాక్స్ అది ఇదంతా కూడా ఇండియన్ తెర మీద ఫస్ట్ టైం అనొచ్చు. ఒక హాలీవుడ్ ఫిల్మ్కి తీసిపోని విధంగా తీశారు. ఐ థింక్ ఇంకా బడ్జెట్స్ కనుక ఇంకాస్త పైకి వెళ్ళేది ఉంటే మన సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్కి వెళ్తాయనేది గ్యారంటీ. సో డెఫినెట్లీ, సో మంచి రివ్యూ ఇచ్చారు, అంటే ఫుల్ ఆన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. చూసారు కదండి, సో ఫైటర్ నిజంగానే చాలా 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 ఫెంటాస్టిక్గా ఉంది. డెఫినెట్లీ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ.